రఘునాథ్పల్లి మండలం ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర తొలుప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేకే కాళేశ్వరం కమిషన్ పేరు మీద కక్షపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతుంది. కాళేశ్వరం ఒక గొప్ప ప్రాజెక్ట్ అని స్వయానా సుప్రీంకోర్టే చెప్పింది. మేడిగడ్డలో ఒక 2 పిల్లర్లు పర్రబారితే మొత్తమే కూలిపోయిందని దుష్ప్రచారం చేశారు. దానిని బాగు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాల్సింది పోయి ఎలా అయినా కేసీఆర్ ని బద్నాం చేయాలని కావాలనే కుట్రలు చేస్తున్నారు. మీరెన్ని కుట్రలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 18 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించి సుమారుగా 22 జిల్లాల రైతుల కళ్లలో ఆనందం నింపిన మహత్తర ప్రాజెక్ట్. ఇప్పటికే అనేక సందర్భాల్లో డైవర్ట్ పాలిటిక్స్ చేసిన కాంగ్రెస్ మళ్లీ అదే ప్రయత్నం చేస్తుందని అన్నారు. మంజూరైన సీసీ రోడ్లు అక్కడిక్కడ ఈజీఎస్ ద్వారా వచ్చిన సీసీ రోడ్లు లేదా అప్పుడు మంజూరైన ఇంకేమన్నా పనులుంటే ఆ పనులు గొప్పగా జరిగేది ఉంటే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ పెరుగుతాను వాటిని ఆపేసే కార్యక్రమాలు 104 కోట్ల రూపాయలతోటి దేవాదుల సంబంధించిన పనులు జరుగుతూ ఉంటాయి. వాటిని ఆపేసేసాడు. ఎందుకంటే అవి పూర్తయితే బీఆర్ఎస్కు పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆనాడు లింగంపల్లి రిజర్వాయర్ వస్తే ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి లింగంపల్లి ప్రాజెక్టు 2765 కోట్ల ప్రాజెక్టును ఆపిచ్చేసిండు. ధర్మసాగర్కు టెక్స్టైల్ పార్క్ వస్తే ఎక్కడ పేరు వస్తుందని చెప్పి టెక్స్టైల్ పార్క్ మన ధర్మసాగర్ తీసేసి సంఘం తీసుకుపోయే కార్యక్రమం చేసి కడియం శ్రేణి అభివృద్ధి నిరోధకం. ఎస్ రేపు ఆయన ఒక దిక్కేమో పైకేమో ఏమంటారు మేకపోతు గంభీరత్వాన్ని కనబడుతూ లోపల వణికిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్లతో నన్ను పర్వతానికి తరిమి కొడతారని చెప్పేసి. ఎందుకంటే ఆయన చేసిన మోసం ఉట్టిట్టు మోసం కాదు. కేసీఆర్ గారు ఒకటే మాకు అందరు కూడా ఇచ్చాడు. కడియం శ్రీగారికి రాజకీయ సమాధి కట్టాలి గణపురంలో. ఆయన అంటున్నాడు నాకు రాజకీయ జన్మనిచ్చింది గణపురం నియోజకవర్గం అంటున్నాడు కదా. ఇక్కడ నుండే రాజకీయ సమాధి చేసి ఆయన పరమతగిరికి పంపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ మధ్యలో నా గణపురం నియోజకవర్గ దళితుల స్పెషల్లీ మాదిగల్లో చిచ్చు పెట్టాలని కడియం శ్రీ చూస్తూ ఉన్నాడు. దయచేసి పాయింట్ రాయాలి. ఆశ్చర్యం. సో అక్కడికక్కడ మరి ఒక దగ్గర ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం అయితే అక్కడికి పోడు, తర్వాత ఎస్ఎల్బీసీలో 8 మంది చనిపోయినంటే అక్కడికి పోడు, ఒక్క రైతు కుటుంబాన్ని సందర్శించరు, స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు కొనుగోలు కేంద్రాలను సందర్శించడం లేదు, తర్వాత ఏ ఒక్క గ్రామ సభ పెట్టి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే ఇక్కడ కూడా గ్రామ సభ పెట్టింది లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా అయ్యాల. మరి రేవంత్ ప్రభుత్వం అక్కడ ఆయన ఉన్న దగ్గర ఏం లేవని చేతులు ఎత్తేస్తే స్థానిక ఎమ్మెల్యే కడేశ్వరుడు మాత్రం మొత్తం నేనే చేస్తానా, రాజయ్య మాత్రం గణపూర్ ఏం చేయలేదని అంటాం. ఇప్పటికి అనేక సార్లు ఏ మండలమా ఏ ఊరా ఒక ఊరికి పోయి నేను చర్చకు సిద్ధం. నువ్వెంచుకున్న ఊరే, నీ కార్యకర్తల మధ్యలో నీ నాయకుల మధ్యలో నువ్వు ఏ ఊరు అని ఎంచుకో. గత 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేనేం చేసినా నువ్వు అభివృద్ధి పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పోయినావు కదా, నువ్వేం చేసినావు. ప్రతి ఊర్లో రచ్చబండ లేదా బొడ్రాయి, ప్రతి ఊర్లో ఇవాళ పండుగలు చేసుకుంటారు. బొడ్రాయి పండుగలు, దుర్గమ్మ పండుగలు జరుగుతున్నాయి. దుర్గమ్మ గుడి దగ్గర అయినా పర్లే, బొడ్రాయి దగ్గర అయినా పర్లే, ప్రతి ఊర్లో నేను చర్చకు సిద్ధం. నువ్వేం చేసినావు, నేనేం చేసినావు. సిగ్గు శరం ఉండాలి కదా మాట్లాడికి. ఇవాళ రఘునాథ్పల్లి అంటే ఒక 10 సంవత్సరాల కింద రఘునాథ్పల్లి నుంచి ఎవరైనా అమెరికాకో ఆస్ట్రేలియాకో లండనో పోయి వస్తే ఇప్పుడు గుర్తుపట్టడంత మార్పు కనబడుతూ ఉన్నది. నేషనల్ హైవే వచ్చింది. నిడిగొండ దగ్గర నుంచి మొదలు కొడితే దాని అవతల కళ్యాణ్ కంచెలు మొదలు పెడితే మనం మొత్తం కలితే 69 కిలోమీటర్లలో చాలా ప్రాంతం ఇవాళ రఘునాథ్పల్లి ఉన్నది. రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. అనేక సార్లు నేషనల్ అథారిటీ వాళ్ళతోటి మరి కూర్చొని రోడ్డు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే 5-10 లక్షలు ఉన్న భూములు ఇవాళ 5 కోట్ల నుండి 10 కోట్ల వరకు ధరలు పెరిగినాయి. అంటే ఎందుకు పెరిగినాయి? అందుబాటులో నీళ్లున్నాయి, అవసరం ఉన్న కరెంటు ఉన్నది, తర్వాత భూములు దొరుకుతూ ఉన్నాయి, రెవెన్యూగా రోడ్స్ ఉన్నాయి. ఇవాళ ఇక్కడికి వచ్చి మనము ఈ 10 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనము రఘునాథ్పల్లి నుంచి వెళ్ళి నర్మటకు పెద్ద రోడ్ వేసుకోగలిగినాం. ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయిపోయింది. అదేవిధంగా మనము కంచనపల్లి పోయే దగ్గర బ్రిడ్జ్ చేసుకోగలిగినాం. తర్వాత ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూసిన పిట్టలూరుగూడెం కాంచెల్లి దాదాపు డీకే తండ వరకు అంటే మనకు బాంజిపేట నుంచి కుందారం తర్వాత డీకే తండ వరకు రోడ్ వేసుకోగలిగాం.
అదేవిధంగా మనం గబ్బెట నుంచి వెళ్ళి అటు పాలకుర్తి కనెక్టివిటీ అక్కడ మరి అదేంటి ఆ ఊరు పేరు ఈరవెండ వరకు ఈరెంటి వరకు కోతులబాద నుంచి వెళ్ళి ఆ రోడ్ వేసుకోగలిగినాం. ఈరోజు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చుకోగలిగినాం. ప్రతి ఊర్లో వాటర్ ట్యాంక్ వచ్చినాం. ప్రతి ఊర్లలో వాటర్ ట్యాంక్ అవపడుతుంది. ప్రతి ఊర్లో చెరువులు మరమ్మతు చేసుకున్నాం. ఈ చెవిటోని ముందు శంఖ ముందునంటే ఈయనకు చెవులు నుండి వినబడనేవాడు కరెక్ట్ అయితే అదే మాట్లాడటానికి ఆయన అంటున్నాడు కదా మేధావు అని చెప్పుకుంటాడు, నీతి పరువుని అని చెప్పుకుంటాడు. మరి ఎక్కడ కనీసం నవ్విపోతారు కదా అనుకోవాలి కదా, నేను దీన్ని అబద్ధాలు ఆడితే ఎట్లా అని చెప్పి జస్ట్ గోబెల్స్ ప్రచారం చేసుకుంటా కాలం గడుపుతూ ఉన్నాడు. ఏం చేయాలో తోస్తలేదు. పిచ్చి కుక్క గడితే కదా ఎట్లా ప్రవర్తన ఉంటుందో ఇలా కడియం శ్రీగారికి పిచ్చి కుక్క గరిచింది. కాంగ్రెస్ పిచ్చి కుక్క గరవడంతో ఈరోజు కాంగ్రెస్ కామెర్లు కమ్ముకొని ఇవాళ ఆయనేమో రేవంత్ రెడ్డి లేవు అనంటే ఈయన ఉన్నాయని మరి పోయిన కాడల్లా హామీలు ఇస్తున్నాడు. ఆయన కడియం శ్రీగారు గారు ప్రపోజల్స్ అండ్ ఎస్టిమేషన్స్ అంతే. మొన్న పోయిండు రేవంత్ని కలిసిండు, ప్రపోజల్స్ ఎస్టిమేషన్స్ ఇచ్చి వచ్చిండు అంతే. అది ఇచ్చినట్టే కథ ఇక్కడ కింద వాళ్ళు అందరూ కూడా మాట్లాడే భాష కథ అయిపోయినట్టు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు కడియం శ్రీగారి 17 నెలల్లో రఘునాథ్పల్లి మండలానికి కాంగ్రెస్ పార్టీ నుండి ప్రభుత్వం నుండి ఏం చేసాడు? ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిండంటే మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఇచ్చిందో గదే ₹1,00,000 ఇస్తున్నాడు తప్ప నువ్వు అన్న తులం బంగారం ఇస్తలేవు కదా. ఇలా పోయినావు, ఎవరి చెక్కులు పంచిపెట్టావు, నువ్వు ఎంత ఇచ్చినావు, నీ వాటా ఏంది, కాంగ్రెస్ వాటా ఏంది అక్కడ. సో కాబట్టి ఈ రకంగా అలివి కానీ హామీలు ఇచ్చే అయినుంటే నేనేమన్నా తక్కువ అని చెప్పేసి ఏం లేదన్నా కూడా నేను ఇచ్చి చూస్తా మొత్తం అని చెప్పేసి మరి ఎండ మావులను చూసి నీళ్లు నేను చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తస్మా జాగ్రత్త, గణపురం నియోజకవర్గ ప్రజలను మళ్ళొకసారి మోసం చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే నమ్మించి నాణం వస్తే పుచ్చి బుర్రలైనట్టు నువ్వు ఇక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటన్నింటిని పూర్తి చేస్తామనే ఉద్దేశంతో నిన్ను గెలిపించుకున్నది బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు నిన్ను గెలిపించుకున్నావు. ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ ఎగగొట్టిపోయినావు. నీకు నైతిక విలువలు ఉంటే పార్టీ సభ్యత్వానికి గెలిచిన పదవికి రాజీనామా చేసి నేను కాంగ్రెస్ పోయినా అని చెప్పి ఎవడని నమ్ముతావు. నేను కాంగ్రెస్ పార్టీ నుండి గెలిస్తే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ సాధన కోసం నేను పోతానని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా నాకు బ్రహ్మరథం పట్టిండు. 11,500 గెలిచిన నన్ను 33,000 గెలిపించు, 58,000 గెలిపించు, 37. నీకు నిజంగా దమ్ము ధైర్యం లేదంటే రాజీనామా చేసి రా, నువ్వు ఏం పని చేసినావు చూపించి. ఇప్పటి వరకు నథింగ్. రఘునాథ్పల్లి మండలాన్ని నేను సవాల్ చేస్తా ఉన్నా,